హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను మీకు ఈరోజు ఎంకాట్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలాగ అప్లై చేయాలి ఫస్ట్ అండి అప్లై చేయడం మెయిన్. అసలు ఎంకాట్ అంటే ఏంటి, ఎంకాట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి వచ్చే లాభం ఏంటి? ఎంకాట్ యాప్ కూడా ఉందండి. ఫస్ట్ ఎంకాట్ ప్లే స్టోర్లో సెర్చ్ చేశారనుకోండి, ఎంకాట్ అని ఒక యాప్ వస్తుందండి. చూడండి, ఈ ఎంకాట్ ఎగ్జామ్ రాసామండి. ఎంకాట్ ఎగ్జామ్ రాసే పాస్ ఫెయిల్ ఇందులో కంపల్సరీ ఏం కాదు. పాస్ ఫెయిల్ అలాగే ఉండదు. ఎంకాట్ స్కోర్ ఇక్కడ మెయిన్ అనమాట. ఎంకాట్ ఎగ్జామ్ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఫీజు కడితే చాలు, ఇయర్ మొత్తం రాసుకోవచ్చు. ఎంకాట్ సిలబస్ అనేది ఇలాగ ఉంటుందండి. కంపల్సరీ మాడ్యూల్ అయితే ఇంగ్లీష్, మీకు తెలిసిందే. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీస్, మైండ్స్. సపోజ్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి, మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బ్రాంచ్కి తగ్గ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, జనరల్గా అయితే మళ్ళీ కంప్యూటర్ ప్రోగ్రామ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ కంపల్సరీ అండి. సిలబస్ అనమాట. ఇప్పుడు అప్లై ఎలా చేయాలి? యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో స్కోర్ వస్తే ఎంకాట్లో ఉన్న జాబ్ ఆఫర్స్ అన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. స్కోర్ మ్యాండేటరీ. స్కోర్ లేకపోతే అప్లై చేయడానికి కావదు. సపోజ్ మీ స్కోర్ లేకుండా అప్లై చేసిన ఫస్ట్ ఏమంటుందంటే, యూ ఫస్ట్ అటెండ్ ది ఎగ్జామ్ అనేసి అంటే చూడండి, నా స్కోర్ ఈ స్కోర్ అనమాట. నాది ఇది పెద్దగా ఏం రాయలేదండి, కష్టం. అయితే ఎలాగ అప్లై చేయాలి చూపిస్తాను. షెడ్యూల్డ్ ఎంకాట్ అని క్లిక్ చేయండి. ఈ ఎంకాట్ ఎగ్జామ్ త్రూ అవుట్ ఇండియా రాసుకోవచ్చండి. సెలెక్ట్ సిటీ. చూడండి, ఇవన్నీ సిటీస్. త్రూ అవుట్ సిటీస్ అంటే మేజర్ సిటీసేనండి. నేను విశాఖపట్నం ఉన్నాను కాబట్టి విశాఖపట్నం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ మంత్, మీకు ఏ మంత్ కంఫర్ట్ అయితే ఆ మంత్. అక్టోబర్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ 3 టైమింగ్లు ఉంటాయి. 10 AM to 1 PM, 1 PM to 4 PM, 4 PM to 7 PM. సపోజ్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, 1 PM to చూడండి, సీట్స్ అవైలబుల్ కూడా ఇస్తారు మీకు. ఇక్కడ 8 సీట్స్ అవైలబుల్, 14 సీట్స్ అవైలబుల్, 2 సీట్స్ అవైలబుల్. ఇట్లా సపోజ్ క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి మొత్తం ఇలాగా. ఓన్లీ సండేస్ అండ్ ఎగ్జామ్. 9th October, 16th October అంటే 3 ఖాళీగా ఉంది. అక్టోబర్లో ఈ డేట్సే ఎగ్జామ్స్ అనమాట. టైమింగ్ మీ ఇష్టం, టైమింగ్ మీ ఇష్టం అండి. క్లిక్ చేసిన తర్వాత విశాఖపట్నంలో అయితే ఒకటే సెంటర్ అండి, విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. డోర్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫీజు ఏమంచి 1035, 1035. అప్లై చేస్తారు కదా, ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా మీ ఇష్టం. ఎలాగ అప్లై చేస్తారు అలా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అప్లై చేసిన సపోజ్ అందులో డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫిల్ చేసి అప్లై చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ కోసం చూస్తుంటే, అడ్మిట్ కార్డు మీరు అనుకున్న వెంటనే రాదు. ఒక 2 to 5 minutes తర్వాత మీరు ఫిల్ చేసిన మెయిల్, మీరు ఎంకాట్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి ఎంకాట్కి ఒక జీమెయిల్ ఇస్తారు కదా, ఆ జీమెయిల్కి ఒక మెయిల్ వస్తుందండి. ఎంకాట్ అదే మెయిల్ ఉండి ఎంకాట్ ఒకటి పాస్వర్డ్ ఇస్తాడు. మీ మెయిల్తోనే ఉండి ఒక పాస్వర్డ్ ఇస్తాడు. వాడిచ్చిన పాస్వర్డ్తోనే మీ జీమెయిల్తో ఓపెన్ చేసి మళ్ళీ మీరు అవన్నీ ఫిల్ చేయాలి. మీ ఫొటోస్ పెట్టాలి, మళ్ళీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th ఇంటర్, బీటెక్ సంథింగ్ అలాగలా ఫిల్ చేసి లాస్ట్లో అప్పుడు ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఎంకాట్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందండి. మీరు ఎగ్జామ్ రాస్తారు పలానా రోజు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రావాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. రిజల్ట్ ఒక 2-3 days తర్వాత వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మీరు ఇచ్చిన జీమెయిల్కి ఒక మెయిల్, ఎంకాట్ ఒకటి మళ్ళీ పాస్వర్డ్ కొత్తగా ఇస్తాడు. వాడు ఇచ్చిన పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు రిజల్ట్ వస్తుందండి. రిజల్ట్ అనేది పర్సంటేజ్ వైజ్ చూపిస్తాడు, లేదంటే స్కోర్ వైజ్ చూపిస్తాడు. ఆ స్కోర్ వచ్చిన తర్వాత మీరు ఎంకాట్లో ఉన్న జాబ్స్ ఏటైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ మీ సపోజ్ మెకానికల్ అయితే మెకానిక్ అని టైప్ చేసి, ప్రొడక్షన్ సపోజ్ సివిల్ అలాగా అనమాట. మీరు ఏ బ్రాంచ్ సంబంధించిన ఏ జాబ్ రిలేటెడ్గా అయితే ఆ జాబ్స్ అన్నీ మీరు అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.